ఏప్రిల్ నెల మంత్లీ రికవరీ మేళా ప్రెస్ మీట్కి వచ్చేసిన పాత్రికేయ ప్రతినిధులందరికీ నమస్కారం. గౌరవనీయ కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ రవిశంకర్ ఐనార్ ఆధ్వర్యంలో ఏప్రిల్ నెలలో క్రైమ్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా డీసీపీ క్రైమ్ సూపర్వైజన్లో విశాఖ సిటీ పోలీసులు రికవరీ చేసిన వస్తువులు, అలాగే మొబైల్ ఫోన్స్ని ఈరోజు పక్కనే ఉన్న హాల్లో డిస్ప్లే పెట్టడం జరిగింది. ముఖ్యంగా మనకి మే 13th జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒక సందేశం కూడా ఈ ముఖ్యన ఇవ్వాలని అక్కడ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులు ఎవరు వచ్చినారో వాళ్ళందరితో ఒక ఓటర్స్ ప్రతిజ్ఞ కూడా చేయడం జరుగుతుంది. సో మనము రికవరీ చేసిన మొబైల్స్ని హోట్ అనే ఒక లెటర్ ముఖ్యంగా డిస్ప్లే కూడా పెట్టడం జరిగింది. సో ఈ ప్రెస్ మీట్ వెంటనే మనం అటు పోయి ఈ యొక్క రికవరీ మేళతో ఒక సందేశం కూడా ఇవ్వబోతున్నాము. ఈ మంత్లీ రికవరీ మేళలో ఏప్రిల్ నెలలో జరిగిన ప్రాపర్టీ అఫెన్సెస్ మరియు ఇతర రికవరీ గురించి బ్రీఫ్గా చెప్పాలంటే, ఇన్ ద మంత్ ఆఫ్ April 2024, totally 49 cases detected by arresting 66 property offenders and the recovery is 37 lakh. 49 కేసులని ఛేదించి 66 మంది ముద్దాయిలను అరెస్ట్ చేస్తూ 37 లక్షల విలువ గల సొత్తుని ఈ నెలలో రికవరీ చేయడం జరిగింది, అంటే ఏప్రిల్ నెలలో. సో మొత్తం పోగొట్టుకున్న వస్తువుల విలువ ఏప్రిల్ నెలలో 68 కేసులు రిపోర్ట్ అయితే 53 లక్షల విలువ గల వస్తువుని ఏప్రిల్ నెలలో బాధితులు పోగొట్టుకున్నారు. సో దాంట్లో మనము 37 lakh 53 lakh పోతే 37 lakh రికవర్ చేస్తూ, సో ఎవ్రీ మంత్ మనము రికవరీలో బాగా ఇంప్రూవ్మెంట్ చూస్తూ క్రైమ్ డిపార్ట్మెంట్ డీసీపీ గారు మరియు ఏసీపీ జోన్ అండ్ జోన్ 2 అందరూ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది. ఈ 49 కేసుని డిటెక్ట్ చేసిన దాంట్లో ముఖ్యంగా 2 డకాయితీ కేసులు, ఒక రాబరీ, 7 హౌస్ బ్రేకింగ్, 15 హెచ్బీ బై నైట్, 3 కేసుల స్నాచింగ్, ఒక కారు మరియు 20 అదర్ థెఫ్ట్ కేసుని డిటెక్ట్ చేసుకోవడం జరిగింది. మనము 49 డిటెక్టెడ్ కేసులు రికవరీ చేసిన డీటెయిల్స్: గోల్డ్ 969 grams ఆఫ్ గోల్డ్ రికవర్డ్, సిల్వర్ 181 grams, అలాగే నగదు కూడా 7.6 lakh క్యాష్ని కూడా రికవర్ చేస్తూ 14 మొబైల్ ఫోన్స్, ముఖ్యంగా తర్వాత ఐరన్ పోల్స్ ఈ నెలలో ముఖ్యంగా ఒక 80 ఐరన్ పోల్స్ని, వాటర్ మోటారు ఐరన్ పోల్స్ కూడా క్రైమ్ బ్రాంచ్ ఈ నెల రికవరీ చేయడం జరిగింది. సో దీనికి ముఖ్యంగా 24/7 మానిటరింగ్ బై డీసీపీ, సిపి సార్ అండ్ అదర్ సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ దీని రికవరీ ఈ నెల బాగానే జరిగి ఇది ఒక మంచి అచీవ్మెంట్ అని చెప్పవచ్చు. మనం గత 3 నెలల నుంచి మీ ప్రెస్ ముందు చెప్తూ వస్తున్నాము. ఫిబ్రవరి నెల నుంచి మొదలుపెట్టినాము. సో ఫిబ్రవరి నెల రికవరీ మేళా మార్చిలో చేశాము, మార్చ్ ఫస్ట్ వీక్లో. దెన్ మార్చ్ది ఏప్రిల్, సో ఏప్రిల్ ఇన్ మంత్. సో ఇంకా మీదట ప్రతి నెల మొదటి వారంలో ఆ నెల జరిగిన నేరాలు, దానికి సంబంధించిన ఛేదనలు, తర్వాత పర్సంటేజ్ ఆఫ్ రికవరీ, ఇవన్నీ కూడా ఫస్ట్ వీక్ ఆఫ్ ఎవ్రీ మంత్ రికవరీ మేళా భాగంగా ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా మీ అందరికీ చూపిస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా మనము గమనించవలసింది ఏమంటే, ఇంతకుముందు బాధితులు వస్తువులు రికవరీ అయిన తర్వాత కోర్టులు మెమో ఫైల్ చేసి కోర్టు ద్వారా ఆదేశాలు తీసుకొని వాళ్ళకి వస్తువులకి మళ్ళీ వాళ్ళ చేతికి ఇవ్వాలంటే కొంచెం సమయం పడేది. ఇప్పుడు క్రైమ్ డిపార్ట్మెంట్ దాన్ని కూడా స్వయంగా మనమే కొంత అడ్వకేట్ ద్వారా పిటిషన్ తీసుకోవడము, ద ప్రొసెస్ హ్యాస్ బిన్ టేకన్ అప్ అనే స్పీడీ డిస్పోజల్ మేనర్. ఒకసారి బాధితులు ఆల్రెడీ వస్తువులు పోగొట్టుకొని దే ఆర్ ఆల్రెడీ సఫరింగ్, మళ్ళీ దాని ముఖ్యంగా ఇంకా డిలే అవ్వకూడదనే ఉద్దేశంతో రికవరీ అయిన వెంటనే ఈ సామాన్లన్నీ బాధితుల చేతికి ఇవ్వడంలో క్రైమ్ డిపార్ట్మెంట్ ముందడుగేసింది. సో ముఖ్యంగా 102 ప్రొసీజర్స్ కూడా ఇంకా మీదట మనం ఫాలో చేస్తూ కోర్టు ప్రమేయం లేకుండానే మన రికవరీ చేసిన వస్తువులు ఏమో డైరెక్ట్ బాధితుల చేతికి ఇచ్చే విధంగా ఆ ప్రాసెస్ కూడా రాబోయే రోజుల్లో మొదలు పెడతాం. అంటే 102 ప్రొసీజర్ ప్రకారం ఇంకా మీదట ఏ వస్తువు రికవరీ అయినా మళ్ళీ కోర్టు ద్వారా రిలీజ్ ఆర్డర్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా కూడా మనము ఒక ప్రొసీజర్ని మొదలు పెడుతున్నాం.
ఇంకా మొబైల్ ఫోన్ అయితే మీకు తెలుసు, చాట్ బాట్ ద్వారా కంప్లైంట్ ఇస్తున్నారు, ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదు. కంప్లైంట్ వచ్చిన వెంటనే సర్వీస్ ప్రొవైడర్స్ మనకి ఆ మొబైల్ ఎక్కడ ఉంది ఏంటని లొకేషన్ చెప్తున్నారు. లొకేషన్ దొరికిన వెంటనే క్రైమ్ టీమ్ ఆధ్వర్యంలో ఆ మొబైల్ ఫోన్ ఎక్కడ ఉందో ఆ బాధితులతో, ఆ వ్యక్తితో, బాధితులు కాదు, ఈ వ్యక్తితో నేరంగా మాట్లాడము, మాట్లాడి ఆయనకి దొంగ మొబైల్ వినియోగిస్తున్నట్టు ఆయనకి ఒక కన్విన్స్ చేసి వినియోగిస్తున్న మొబైల్లో రికవరీ చేసి మళ్ళీ పోగొట్టుకున్న బాధితులు ఎవరున్నారో వాళ్ళందరినీ పిలిపించి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఆ బాధితుల చేతికి మనం మొబైల్ ఇస్తున్నాం. సో దిస్ ఇస్ చాట్ బాట్ ఫర్ మొబైల్ రికవరీ అనేది. ఇంకో ఉంది CEIR, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ కూడా ఉంది. సో బాధితులు ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే మన చాట్ బాట్ నెంబర్ 9490617916 కంప్లైంట్ ఇవ్వచ్చు. లేదా CEIR పోర్టల్, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్లో కూడా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ వివరాలు నమోదు చేస్తే సో మనము పోలీస్ టీము రికవరీ. ఈ ప్రక్రియలో ఎక్కడ కూడా మనం ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదు. సో బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం లేదు. దొరికిన వెంటనే మళ్ళీ బాధితుల చేతికి ఈ మొబైల్ ఫోన్ని అందజేస్తున్నాం. సో దానివల్ల దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో ఈ వరకు ఈ చాట్ బాట్ ద్వారా మరియు CEIR ద్వారా రికవరీ అయిన మొబైల్ ఫోన్ గురించి మీకు చెప్పాలంటే, ఈ నెలలు అంటే మనకి ఏప్రిల్ నెలలో 351 మొబైల్ ఫోన్స్, అంటే 52 లక్షల విలువ గల 351 మొబైల్ ఫోన్ని ఒక నెలలోనే రికవరీ చేయడం జరిగింది. ఈ చాట్ బాట్ వ్యవస్థ మొదలైనప్పటి నుంచి ఈ వరకు 2298 మొబైల్ ఫోన్, 3.4 కోటి విలువ గల 3.4 crore వర్త్ 2298 మొబైల్ ఫోన్స్ని విశాఖ సిటీ పోలీసులు రికవరీ చేసి బాధితులకి అప్పచెప్పడం జరిగింది. సో ఈ మొబైల్ ఫోన్ రికవరీలో ఈ సంవత్సరం కొంచెం బాగా స్పీడ్గా బాధితులకి వెంటనే రికవరీ చేసి ఇస్తున్నారు. దీనికి నేను డేటాతో సహా చెప్తాను. ఈ చాట్ బాట్ వ్యవస్థ 31/12/2023 నుంచి మొదలైతే అప్పుడు వరకు రికవరీ అయిన మొబైల్ ఫోన్స్, అంటే 31/12/2023 వరకు అయిన మొబైల్ ఫోన్ ఓన్లీ 754. మళ్ళీ 2024లో రికవరీ అయిన మొబైల్ ఫోన్స్ 1553 మొబైల్స్. కానీ ఇప్పుడు 2024లోనే ఈ 4 monthsలో, అంటే మీకు 2023 డిసెంబర్ నెల వరకు ఓన్లీ 754 మొబైల్ ఫోన్స్ రికవరీ అయితే, ఈ సంవత్సరంలోనే జస్ట్ 4 monthsలో 1553 మొబైల్ ఫోన్స్ వర్త్ 2.33 crores. సో మొబైల్ ఫోన్స్ని రికవరీ చేసి బాధితులకి అప్పచెప్పడం జరిగింది. అంటే యాజ్ ఇట్ ఈజ్ ద మొబైల్ ఫోన్, ఏ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నారో అదే మొబైల్ ఫోన్ని మళ్ళీ బాధితులకి అప్పచెప్పడం జరుగుతుంది వితౌట్ ఎనీ కోర్ట్ ప్రొసీజర్. బాధితులు ఎటువంటి ఇబ్బంది లేకుండా, పోలీస్ స్టేషన్స్ వెళ్లకుండా, జస్ట్ చేతిలో ఉన్న ఒక మొబైల్తో హాయ్ హెల్ప్ మెసేజ్ పెట్టి చాట్-బాట్ ద్వారా మొబైల్ ఫోన్ మనము బాధితులకి అప్పచెప్తున్నాము. దీన్ని కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ డాక్టర్ రవిశంకర్ అయినారు విశేషంగా ఈ టీంని ఈ సందర్భంగా అభినందిస్తున్నారు. సో ముఖ్యమైన ఛేదనకు సంబంధించి మీకు ఒక 4-5 కేసుని ప్రెస్ నోట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ఈ నెల మంత్లీ రికవరీ మేళలో మనము చూపిస్తున్నది 969 గ్రామ్ ఆఫ్ గోల్డ్, 181 గ్రామ్ సిల్వర్ మరియు 351 మొబైల్ ఫోన్. ముఖ్యంగా ఈ మంత్లీ రికవరీ మేళలో మనము చూపించబోతున్నాం. సో ఇంకా ముఖ్యంగా సిటీకి వచ్చే కొద్దీ దొంగతనం జరుగుతున్న కేసులు రికవరీ ఎన్ని కేసులు నమోదవుతున్నాయి మరియు రికవరీ పర్సంటేజ్ ఎలా ఉందని మీకు జస్ట్ ఒక 2-3 years ఎగ్జాంపుల్ చెప్తాను. 2022 సంవత్సరంలో సిటీ మొత్తం 880 కేసు ప్రాపర్టీ అఫెన్సెస్, అంటే దొంగతనం కేసు 880 నమోదైతే 643 కేసెస్ డిటెక్టెడ్, అంటే 73% కేసు డిటెక్షన్ అయింది 2022లో. అదే 2023లో 679 కేసెస్ నమోదైతే 522 కేసెస్ డిటెక్టెడ్, అంటే 77% డిటెక్షన్. అంటే 2022లో 73 ఉంటే 23లో 77% డిటెక్షన్. ఈ వరకు 2024లో 321 కేసెస్ నమోదైతే 187 కేసెస్ డిటెక్టెడ్, అంటే 58%. ఇంకా 8 నెలలు ఉంది కాబట్టి ఈ పర్సంటేజ్ ఆఫ్ రికవరీ పెరుగుతుంది. సో ఈ వరకు విశాఖపట్నం సిటీ పోలీస్ పరిధిలో 3 సంవత్సరం పాటు జరిగిన దొంగతనం కేసుల వివరాలు మీకు చెప్పాలంటే టోటలీ 1880 కేసెస్ నమోదైతే 1352 కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. అంటే 72% ప్రాపర్టీ డిటెక్షన్ అనేది ఉంది సిటీలో. పోగొట్టుకున్న ప్రాపర్టీ గల విలువ 14 కోటి పోతే 10 కోట్లు రికవరీ చేయడం జరిగింది. సో దొంగతనం జరుగుతున్నాయి, కేసులు నమోదవుతున్నాయి. అదేవిధంగా క్రైమ్ బ్రాంచ్ కూడా ప్రాపర్టీ రికవరీలు కూడా అదేవిధంగా
72% ఓవరాల్గా లాస్ట్ 3 ఇయర్స్లో 72%